నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఘనంగా సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ మరియు ఎంబీ కాన్ఫరెన్స్ పాస్టర్లు సదస్సు. మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండల కేంద్రంలోని ఎంబీసీఓను చర్చ్లో ముందస్తు క్రిస్మస్ సెలబ్రేషన్స్ మరియు ఎంబీ కాన్ఫరెన్స్ పాస్టర్స్ సదస్సు నిర్వహించారు. ఎంబీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అధ్యక్షులు జి యోని గారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంబీ కాన్ఫరెన్స్ జీసీ ప్రెసిడెంట్ రెవా డాక్టర్ ఐపి ఆశీర్వాదం గారు పాల్గొని ప్రసంగించారు. క్రీస్తు జన్మదిన విశిష్టతను గురించి తెలిపారు. భారతదేశంలో ఎంబీ కాన్ఫరెన్స్ స్థాపించిన ఉద్దేశాన్ని, ఎంబీ కాన్ఫరెన్స్ ద్వారా ఈ దేశంలో విద్య, వైద్య పరంగా చేసిన సేవలను కొనియాడారు. మిషనరీల కృషి వల్ల నేడు భారతదేశంలో 1000కి పైగా చర్చిలు ఉన్నాయని, మళ్లీ ఎంబీ కాన్ఫరెన్స్ కు పూర్వ వైభవం కొరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీలంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. సియోను కొండ మీదకి దిగవచ్చు, హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచట ఉండవలెనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇంకా ఒక 2 వచనాలు కూడా చదువుతారు. యెహోవా సేవకులారా చపడోడనము ఇంకా కట్టుకోండి. ఈ సంవత్సరం అనగా 2023వ సంవత్సరం క్రిస్మస్ శుభములు అందిస్తున్నారు. క్రిస్మస్ అనగా యేసుక్రీస్తు జననం అని చాలామందికి తెలుసు. యేసుక్రీస్తు జననం ద్వారా సర్వలోకానికి శాంతి సమాధానాలు జరుగుతున్నారు. ఆ శాంతిని, ఆ సమాధానాన్ని మేము గొప్పగా జరిగించుకుంటాం. దేవుడు ఈ సంవత్సరం ఈ చిన్న చింతకుంట గ్రామంలో ఈ జయాన్ చర్చ్ సియోను సంఘంలో జరిగించుకోవడానికి మాకు ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ, ఇక్కడ మన తెలంగాణ ప్రాంతంలో అన్ని గ్రామాలకు ఆయా సంఘాల నుండి ప్రతినిధులు ఇక్కడికి వచ్చారు. మెననైట్ సోదర సంఘం వారు ఈ ఏర్పాటు గవర్నింగ్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ ఆఫ్ ఇండియా అని సంస్థ ద్వారా ఇది ఏర్పాటు చేశారు. వీళ్ళు చిత్తకుంట సంఘం వారు దీన్ని స్పాన్సర్ చేసి మమ్మల్ని ఆహ్వానించినందుకు వారికి వందనాలు చెల్లిస్తూ, మా ప్రార్థన ఏంటంటే ఈ సంవత్సరం మన తెలంగాణ ప్రాంతం అంతట్లో, భారతదేశం అంతట్లో క్రైస్తవులు సస్యశ్యామలంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని, సమాధానంగా ఉండాలని మా ఆశ, మా ప్రార్థన. అంతేకాదు మాకు స్థానికంగా ఆహ్వానించి అవకాశం ఇచ్చిన చింతకుంట సంఘానికి, సంఘస్థులందరికీ, సంఘ పెద్దలకు, మరి గ్రామస్తులందరికీ కూడా యేసు ప్రభు పలికిన మాట మేము పలుకుతున్నాం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ,
ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగుగా. ఇదే క్రిస్మస్ యొక్క శుభములు. మీ అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. మా పెద్దలు ఇక్కడ ఉన్నారు, మా టీం అంతా ఉంది. గవర్నింగ్ కౌన్సిలర్గా భారతదేశంలో ఉన్న మెలనైట్ సోదర సంఘానికి ప్రతినిధులం. మరి